ఎంవీఆర్ నగర్లో భూమిలో దొరికిన విగ్రహం 12వ శతాబ్దానికి చెందినది కాదు అని, ఇది స్థానిక భూ కబ్జాదారులు చేస్తున్న కుట్ర అని బాధితురాలు ఉలోపాటి మల్లిక అన్నారు. నెల్లూరు నగరంలోని ఓ కార్యాలయంలో ఆమె పాత్రికేయ సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. నా పేరు మల్లిక. నేను 1997 నుంచి 2018 వరకు మహిళా ప్రాంగణం బ్యాక్ సైడ్ ఉండే విఎంఆర్ నగర్ 10వ వీధిలో కాపురం ఉంటున్నాను. అక్కడ నేను కొన్ని సంవత్సరాల క్రితం నుంచి నేను అక్కడే నివాసం ఉంటున్నాను. 2005లో నాకు డీఫామ్ పట్టా ఇచ్చారు. నేను 2018లో త్రిపుర భైరవి అమ్మవారిని నేను విగ్రహం చేయించుకున్నాను. ఈ విషయం చెప్పడానికి గల కారణం ఏంటి, ఇప్పుడు ప్రభుత్వానికి నేను కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. కొన్ని రోజులు ఒక విగ్రహం బయటపడింది. అది 12వ శతాబ్ద విగ్రహం అనేసి, రాజుల కాలం ఉందనేసి కొంతమంది ఛానల్ వాళ్ళు చెప్పడం వల్ల నేను చూశాను. దాన్ని చూసిన తర్వాత అందులో కొంతమంది నాకు తెలిసిన వ్యక్తులు ఉండడంతో ఆ విగ్రహం ఏంది ఎక్కడని చూసి ఆ విగ్రహం నాదది. అసలు ఆ విగ్రహం అక్కడ ఎందుకు ఉందనో కూడా నాకు తెలియదు. దేని గురించి అనేది మీకు వివరంగా ఇప్పుడు నేను పత్రికా ముఖంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను. కేవలం ఇది నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వం వారు కొన్ని నిజాలు పరిశీలించి ఇలాంటి స్థల కబ్జాదారుల్ని పరిగణలోకి తీసుకొని చూస్తారనేసి, ముందు ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా బ్రతికిస్తారని చెప్పి ముందు నా బాధను చెప్తున్నాను. నేను 2018లో నేను ఆ విఎంఆర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న టైంలో నా పిల్లల నిమిత్తమై సయ్యద్ మంజూర్ అహ్మద్ అనే ఒక వ్యక్తి దగ్గర నేను 2 లక్షల రూపాయలు అప్పు పొందినాను. తర్వాత నేను 2015 అతనికి తీర్చేశాను. తర్వాత నేను అతనికి షూరిటీగా ఇచ్చిన కాగితాలు, ట్రాన్స్ఫర్ నోటు, చెక్కులు, ఎంటీ చెక్కులు, డీఫామ్ పట్ట జెరాక్స్ కాస్త అతనికి తనఖా కింద ఇచ్చినాను. కానీ అతను తీసుకున్న తర్వాత నాకు డబ్బులు కట్టేసిన తర్వాత నా చెక్కులు అవి ఇవ్వమన్నా. నేను అడగడానికి వెళ్ళినప్పుడు అతను ఏం చేశాడు, వాళ్ళ భార్య బాగలేదు, తర్వాత తీసుకొచ్చి ఇస్తానన్నాడు. మళ్ళీ అప్పుడు 2 నెలలు తిప్పడం జరిగింది. నన్ను అడిగినాను. అడిగిన తర్వాత ఇస్తానమ్మా, నేను మా నాన్నకే పుట్టానని చెప్పేసి పెద్ద మాటలు జరగడం జరిగింది. సరే, ఇంత మనం తీసుకున్నాం, ఆ వ్యక్తి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా కూడా ఒకటే, మా నాన్నకే పుట్టానని చెప్పేసి ఎవరైనా ఆ మాటలు మాట్లాడకూడదు అన్న ఉద్దేశంతో తలంచుకొని ఇస్తాడని ఒక నమ్మకంతో వచ్చేసాను. కానీ 2016లోనే నా ఇంటి పట్ల కాగితాల మీద నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి, అది డీఫామ్ పట్ట గవర్నమెంట్ ఇచ్చిన లేఅవుట్ నాకు అది, అలాంటి దాని మీద నకిలీ కాగితాలు సృష్టించి అది సేల్డీ డ్రాయింగ్ చేసేసుకొని దాని మీద 2018లో ఎక్స్పర్ట్ డిగ్రీ, అంటే నాకు తెలియకుండానే కోర్టులో కేసు ఫైల్ అయింది కూడా నాకు తెలియకుండానే 2018లో ఎక్స్పర్ట్ డిగ్రీ పొంది అన్ఎక్స్పెక్ట్గా నన్ను 5th స్టేషన్లో నుంచి 3 కానిస్టేబుల్, 2 లేడీ కానిస్టేబుల్ని తీసుకొని కోర్టు అమ్మిన జానకి ప్రసాద్ గారిని తీసుకొని మా ఇంటికాడికి వచ్చి ఆదివారం రోజు కోర్టు నన్ను ఆదివారం రోజు జప్తు చేయించింది. జానకి ప్రసాద్ గారు కోర్టులో ఆదివారం రోజు రాకూడదు, కానీ ఆ రోజు ఆదివారమే వచ్చి అదే రోజు కూడా డేట్ మెన్షన్ చేసి కట్టుబట్టలతో నన్ను, నా కుటుంబంలోని పిల్లలందరినీ బయట పెట్టేసి నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టినారు. అప్పటికే ఆ విగ్రహం నా దగ్గర ఉంది. ఆ విగ్రహం నేను గతంలో 2018 మాఘమాసం పౌర్ణమిలో ఫిబ్రవరి నెలలో ఈ పూజారి దగ్గర నేను చేయించుకున్నాను డబ్బులు ఇచ్చి. నాకు అమ్మవారి భక్తురాలు నేను, నాకు అమ్మవారు అంటే చాలా ప్రీతి కాబట్టి నేను పూజించుకోవాలని మా కులదైవాన్ని నేను ఇంట్లో పెట్టుకున్నాను. కానీ ఈ లోపల ఈ సంఘటన జరిగేటప్పటికి నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ఇంట్లో ఉన్న ఇన్వెంటరీ నేను ఎటువంటివి తీసుకోకుండా నేను బయటకు వచ్చాను. నేను కోర్టును ఆశ్రయించినప్పుడు ఇన్వెంటరీకి కాపీస్ వేసుకోండి అమ్మ, తీసుకుంటారని చెప్పి కోర్టు ద్వారా నేను వచ్చిన తర్వాత నేను సయ్యద్ మంజూర్ అహ్మద్ని నేను అడగడం జరిగింది. నా ఇంటి సామాన్లు తీసుకొని పోవడానికి పోయేటప్పటికి అక్కడ నా అమ్మవారి విగ్రహం ఏదని కూడా అడగడం జరిగింది. నేను అడిగేటప్పటికి నాకు తెలియదు, నేను ఇస్తాను, నన్ను అడగాల్సిన అవసరం లేదు, నేను ఇస్తాను అని చెప్పేసి అన్నాడే కానీ విగ్రహం ఎక్కడుందో కూడా నాకు చెప్పలేదు. ఆ రోజు వాటికి సంబంధించిన కాపీలు పగలగొట్టేసి ఇంట్లో ఉండే సామాన్ అంతా పగలగొట్టి కొంత బయట పోసేసినారు. నేను అవన్నీ వీడియో తీసుకోవడం జరిగింది. ఈ లోపల ఈ మంజూర్ అహ్మద్ పోతూ ఈ సాయిరాడ్ అనే వ్యక్తితో మాట్లాడటం జరిగింది. అది నేను చూశాను. అప్పుడు చూసిన తర్వాత వీళ్ళందరితో మాకు అవసరం లేదు కదా, ఇది నా కోర్టులో అన్ఎక్స్పెక్టెడ్ నాకు జరిగింది, నేను ఏదైనా కోర్టులో ఫైల్ చేయాలని ఆ సమయంలో ఇల్లు పోగొట్టుకొని పిల్లల్ని తీసుకుని నడివడ్లోకి వచ్చినప్పుడు ఎవరితో ఏం కూడా మాట్లాడే పరిస్థితుల్లో నేను లేనప్పుడు కట్టుబట్టంగా నేను 30 రోజులు బయట తిరుగుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో నేను ఎవరితో మాట్లాడకుండా వచ్చేసాను. తర్వాత అనేక మార్లు సయ్యద్ మంజూర్ అహ్మద్ని నేను విగ్రహం ఎక్కడ ఉందని కూడా అడగడం జరిగింది. కానీ అతను నాకు ఎటువంటి సమాధానం చెప్పకుండా నువ్వు కోర్టులో తెచ్చుకోపా అని చెప్పేసి నాతో కులదూషణ కూడా చేసి నన్ను మాట్లాడడం జరిగింది అతను. సరే, ఇంకా నేను కోర్టులో సివిల్ కేసు ఉన్నప్పుడు నేను క్రిమినల్ కేసు ఫైల్ చేయకూడదని లాయర్లు చెప్పడం ద్వారా నేను ఈరోజు కోర్టులో అతను నా మీద చెక్కు కేసు గెలిచాను, ఇంటి కేసు గెలిచాను. ఈరోజు నేను ఇప్పుడు అతను క్రిమినల్ కేసు ఫైల్ చేయాలనే ఉద్దేశం వచ్చే ముందే ఒక 5 డేస్ ముందు 15 డేస్ ముందు నేను చూశాను. నేను ఇక్కడ నెల్లూరులో లేను, నేను గోకర్ణ వెళ్ళేసి పూజకని వెళ్ళున్నాను. ఆ టైంలో వీడియో చూశాను. కొత్తూరులో అలర్ట్ వచ్చింది, ఒక అమ్మవారి విగ్రహం బయటపడిందని చూడటంతో అందులో సాయిరెడ్డిని ఉండబట్టి, సాయిరెడ్డి మాగల వెంకటేశ్వర్లు ఉండబట్టి నేను చూశాను దాన్ని. ఏంటి మా వాళ్ళు ఉండాలి ఇక్కడ, మా ఏరియా వాళ్ళు ఉండాలని చూడడంతో తీరా చూస్తే ఆ విగ్రహం నాదేది. అది కేవలం మా ఇంటి ముందుండే
చెత్త కాడే నా ఇంట్లో పగలగొట్టేసి ఆ మట్టి అంతా తీసుకొచ్చి ఆ విగ్రహం మీద కప్పెట్టేసినట్టున్నారు. అక్కడ దాన్ని అడుగు లోతులో తీసి ఆ స్థలం ఉండే వాటి కబ్జాలు చేసుకోవడం కోసం ఇది 12వ శతాబ్దం విగ్రహం, ఇది రాజుల కాలం విగ్రహం అని చెప్పేసి వాళ్ళు ప్రలోభాలు పగులుతూ ఈ విధంగా మోసగిస్తూ అక్కడుండే స్థలాలను కబ్జా చేయాలని చెప్పేసి ఈ మాదల వెంకటేశ్వర్లు గారికి గతంలో వాళ్ళకి ఈ స్థలాలు కబ్జా చేసే భూస్వాములు వాళ్ళు ఈ సాయిరెడ్డి కానీ వీళ్ళందరికీ ఎటువంటి ఆస్తులు కానీ ఎటువంటి ఉద్యోగాలు కానీ లేవు. ఎదురుగా ఉండే స్థలాలన్నీ కూడా కబ్జా చేసుకొని దిష్టి పెట్టుకొని వాళ్ళు బ్రతుకుతూ ఇలాంటి స్థలాలు తీసుకొని బతుకుతుంటారు. ఎవరైనా వాళ్ళని ఎదిరించిన వాళ్ళని మాత్రం అన్యాయంగా వాళ్ళని నిరోధించి వాళ్ళని ఇబ్బందిని పెట్టి ప్రతి ఒక్క వాటికి కూడా పాల్పడడానికి వాళ్ళు ఎంతకైనా కూడా తెగిస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలామంది అనుచరులు ఉంటారు, రౌడీలు ఉంటారు. ఈ దేవసేన అనే వ్యక్తి కూడా ఇలాంటి వాటికి అన్నిటికి కూడా వాళ్ళు ఏం చెప్తే వాటికి చేసి వాళ్ళు చెప్పింది విని ఏం చెప్పమంటే అవి చేస్తుంటారు వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి. అందుకని దయ ఉంచి నేను ఒకటే చెప్తున్నాను, అది 12వ శతాబ్దం విగ్రహం కాదు. పత్రికా వాళ్ళు కూడా ఎవరన్నా దీన్ని చెప్పడానికి ముందుకు వచ్చినా కనీసం 12వ శతాబ్దం విగ్రహం అన్నప్పుడు దీన్ని గమనించండి. 12వ శతాబ్దం విగ్రహం అన్నప్పుడు దీన్ని పురావస్తు శాఖ పంపించి వాళ్ళు వచ్చి చూసి ఇది 12వ శతాబ్దందా కాదా, ఇది మన గవర్నమెంట్కి స్వాధీనం చేయాలా, ఇది గవర్నమెంట్ ఆస్తా కాదని కాస్త పరీక్షించి పత్రికా వాళ్ళు కూడా దీన్ని రాయాలని చూడాలని ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు, వాళ్ళకుండే నమ్మకాన్ని పోగొట్టద్దు, దైవం మీద ఉన్న నమ్మకాన్ని మనకు అనుకూలమైన విధంగా మార్చుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఈరోజు 12వ శతాబ్దం విగ్రహం అంటే నిజంగా అమ్మవారి ఏడుపు వచ్చిందేమోనని ఎంతోమంది వేల కొద్ది అక్కడ జనం రావడం నేను చూసాను. ఆ వీడియోలు ఎంతోమంది వచ్చి పూజలు చేస్తున్నారు. నాకు సంతోషం, ఎందుకంటే నా తల్లి నాకు దొరికింది. కానీ ఈరోజు ఆ తల్లి నాది. వాళ్ళు చెప్పిన పదాలు 12వ శతాబ్దం విగ్రహం ఇక్కడ స్థలం కావాలని కూడా గవర్నమెంట్ నిర్బంధించి 30 ఎకరాలు కూడా తీసుకున్నారని నాకు వినికిడి వచ్చింది. అందుకని నేను ఈ రోజు వచ్చి ప్రెస్ మీటింగ్ పెడుతున్నాను. దయ ఉంచి అది అతని విగ్రహం కాదు, 12వ శతాబ్దం కాదు, పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి పరీక్షించి నా విగ్రహాన్ని నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అక్కడ నుండి ఈ సిపిఎం పార్టీ వాళ్ళు 1997 నుంచి 2018 వరకు ఎటువంటి పూజలు చేయనీయలేదు. కనీసం ముస్లిం వాళ్ళు మసీదులు కట్టలేదు, అక్కడ వినాయక చవితులు చేయనీయలేదు, ఏమీ చేయలేదు వాళ్ళు. ఇది సిపిఎం పార్టీ ఎటువంటి చేసుకోవడానికి లేదు, నెలల్లో చేసుకోవడం మాత్రం అని చెప్పిన వాళ్ళు ఈరోజు అమ్మవారు వచ్చింది ఇక్కడ మా కోసమే వచ్చింది, మా ఊరిని రక్షించడానికి వచ్చిందని చెప్పడానికి ఎంతవరకు ఆస్కారం ఉంది? ఇంకొక విషయం, సాయిరెడ్డి అందులో ఒక ఛానల్లో మాట్లాడుతూ కొంతమంది విద్రోహులు వస్తారు ఈ విగ్రహం కోసం అని చెప్పడం జరిగింది. విద్రోహులు వస్తారనంటే ఆ విగ్రహం కోసం వస్తారనే విషయం మీకు ముందే తెలుసా మీరు ఈ విధంగా చేశారా? అంటే ఈ స్థలం కోసం నన్ను అక్కడి నుంచి పంపించేస్తే వెంటనే ఆ స్థలం తీసుకోవడానికి ఆ 100 ఎకరాల స్థలం కోసం మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని ఉండారా? అంటే మీరు మాట్లాడే మాటలను బట్టి ఆ రోజు మంజూర్ అహ్మద్ సాయిరెడ్డితో మాట్లాడే విధానాన్ని బట్టి ఈ రోజు కొత్తగా విగ్రహం నా ఇంటి ముందే దొరికిందా మీకు? అది ఒక అడుగు లోతులోనే దొరికిందా? ఇవన్నీ నాకు తెలియాలని ప్రభుత్వం వారు గుర్తించి నా విగ్రహాన్ని నాకు ఇవ్వాలని, ఒకవేళ ఇది పురావస్తు శాఖలు పరిశీలించి 12వ శతాబ్దం అయితే గవర్నమెంటే స్వాధీనం చేసుకోవాలని, కాకుండా నా విగ్రహాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. నేను విగ్రహం ఎవరికాడ చేయించుకున్నాను, నా ఇంట్లో ఎన్ని రోజులు పూజ చేశారో, చేయించిన వ్యక్తులు ఎవరో, దానికి సంబంధించిన వివరాలు ప్రూఫ్లతో కూడా మేము ముందు పెడుతున్నాను. దానికి సంబంధించిన పురోహితుడు గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆయనతో మీరు మాట్లాడవచ్చు, నిజాలు మీరు తెలుసుకోవచ్చు. 18లో విగ్రహం చేయించుకున్న తర్వాత మంజూర్ అహ్మద్ అనే వ్యక్తి నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించిన తర్వాత కోర్టులో ఉండగానే కోర్టులో నుంచి అతను వేరే వాళ్ళకు కూడా అమ్మడం కూడా జరుగుతుంది. 1 నెలలోనే ఇల్లు కూడా అతను అమ్మేశాడు. నీలి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, అతను ఆర్మీలో డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు. అతనికి కూడా నేను ఫోన్ చేసి టూలెట్ బోర్డు వేసుకుంటే అడిగాను కూడా. నేను అడిగితే నువ్వు ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోప నేను కొనుక్కున్నానని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. దీనికంతా కర్తలు క్రియలంతా కూడా మాదాల వెంకటేశ్వర్లు, సాయిరెడ్డి, అక్కడ ఉండే ఏరియాలో ఉండే దేవసేన వీళ్ళందరూ అనుచరులు. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఏ ఇల్లులు అమ్మాలన్నా ఏ ఇల్లులు కట్టుకోవాలన్నా ఈ మాదాల వెంకటేశ్వర్లకు కానీ ఆ సాయిరెడ్డి అనే వ్యక్తికి కానీ ఈ దేవసేన వాళ్ళకి కానీ అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఆ సిపిఎం పార్టీ తరఫున కాస్త అమౌంట్ అనేది అక్కడ ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళు అక్కడ ఇల్లులు కట్టనివ్వరు, ఇల్లులు అమ్మనివ్వరు, ఎవరిని రానివ్వరు కూడా అక్కడ. ఇది గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతూనే ఉంది. కానీ ఇది లేని పరిస్థితులు అనేక మంది అదే విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. నేను అక్కడే ఉన్నాను కాబట్టి నాకు ఆ ఇబ్బంది లేదు. కానీ అనుకోకుండా ఈ మంజూర్ అనే అహ్మద్ ఆ అమ్మవారి విగ్రహాన్ని తీసేసినప్పుడు కనీసం కోర్టుకు మించి నేను స్టే తెచ్చుకొని నా సామాన్ నాకు ఇవ్వాలనుకున్నప్పుడు కూడా విగ్రహాన్ని తీసేసి అతను ఎక్కడో పెట్టేసి నాకు ఇవ్వకపోవడం అనేది, ఈ రోజు ఒక అమ్మవారిని తీసుకొచ్చేసి నిర్దాక్షిణంగా ఒక చెత్త పుట్ట లాంటి బయట వేసేసి దాన్ని కప్పెట్టేసి ఇంత బహిర్గతం చేసి ఇంత దారుణాన్ని ఒడిగట్టాడు. కాబట్టి ఆ మంజూర్ అహ్మద్ని అందుకు ప్రోత్సహించి భూ కబ్జాదారుని ఈ స్వార్థపరులందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ సాయిరెడ్డిని, ఆ మాదాల వెంకటేశ్వర్ని, ఆ దేవసేనని ఈ రోజు 12వ శతాబ్దాన్ని అబద్ధాలు చెప్తూ మాట్లాడుతున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ప్రభుత్వం దీని పరిగణలోకి తీసుకుని వాళ్ళకి తగు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే
కోర్టు నుంచి నేను తెచ్చుకున్న ఇన్వెంటరీ మొత్తం నాకు ఇవ్వాలన్న ఆర్డర్ని దాన్ని నిష్క్రమించేసి అలా చేయకుండా విగ్రహం వరకు తెచ్చి బయట పడేయడానికి ఆ మంజూర్ అహ్మద్కి ఏం అర్హత ఉందని నేను అడుగుతున్నాను ఇక్కడ. అసలు మంజూర్ అహ్మద్ అమ్మవారి విగ్రహాన్ని ముట్టుకొని ఆ విగ్రహం చేయించేటప్పుడు నేను దాని కింద బంగారం పెట్టాను. 3 సవాళ్ళ బంగారం ఈ పూజారి గారికి ఇస్తే దాని కింద వేశాడు. అమ్మవారికి 20 కళ్ళు ఉన్నాయి, 6 రకాల కళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నాను. అవన్నీ వాడు తీసుకొచ్చి బయట పడేసి దుర్మార్గంగా దాన్ని పగలగొట్టి బయట పోస్తున్నాడు. నాకు చాలా బాధాకరంగా ఉంది. దీన్ని ప్రభుత్వం గుర్తెరిగి నా విగ్రహాన్ని నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అంతే సార్. నేను వాస్తు సిద్ధాంతని దేవాలయాలు మామూలుగా ఇళ్ళకి వాస్తులు దేవతా ప్రతిష్టలు అన్నీ చేస్తుంటాను, పురోహితం చేస్తాను. తర్వాత నేను గాంజనాల్లో కళ్యాణ గ్రంథ ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో నేను ప్రతిష్టలు అవి చేస్తుంటాను. ఆలయానికి నేను ఆస్థాన సిద్ధాంతిని, పూజలు ఉంటారు. తర్వాత ఆలయం 21 సంవత్సరాల క్రితం అది పాడుకుంటే దాన్ని మళ్ళీ కుంభాభిషేకం చేసి మళ్ళీ ఉద్యోగం తీసుకొచ్చాను. ఇప్పుడు బాగా వెలిగిపోతుంది ఆ దేవస్థానము, కళ్యాణ గ్రంథ ఆలయము. తర్వాత అక్కడ కూర్చున్నప్పుడు ఈ అమ్మాయి ఒక రోజు వచ్చింది నా దగ్గరికి. ఇట్లా స్వామి మాకు ఈ విగ్రహం కావాలండి, మీరు విగ్రహాలు తెప్పిస్తూ ప్రతిష్ఠ చేస్తారు కదా, మాకు ఈ విగ్రహం తెప్పిస్తారా అని అడిగింది. విగ్రహం అడిగింది, ఈ తుమ్ముక భైరవి విగ్రహం నాకు కావాలండి, మేము వెతుకుంటాము, మాకు ఆనవాయితీ మీ ఇంట్లో రిలీజ్ చేసుకోవాలి, మాకు సపరేట్ రూమ్ ఉన్నది అని అడిగింది. సరే దాని గురించి ఈ విధంగా ఫోన్ చేసి శిల్పికి ఫోన్ చేశాను. శిల్పికి ఫోన్ చేసామని చెప్పాడు. 47,000 అవుతుంది అని చెప్పాడు. సరే ఏమైనా అడ్వాన్స్ పంపించింది, ఏమైనా విగ్రహానికి ఆర్డర్ ఇచ్చేసాను. ఒక 20 డేస్ తర్వాత విగ్రహం వచ్చేసింది. తర్వాత ముహూర్తం నిర్ణయించేసాను. 2018 మాఘమాస పౌర్ణమి రోజున నేను కాకుండా ఒక 4 అయ్యవాళ్ళు, అంటే విగ్రహం ప్రతిష్ఠ అంటే ఎక్కువ మంది జబ్బాలు అన్నీ చేయాల్సి వస్తుంది. అది దేవస్థానం అంటే 7 మంది 9 మంది చేస్తాం. ఇంట్లో కాబట్టి ఒక 5 మంది, నాతోటే 10 మంది జపాలు చేసి హోమాలు చేసేసి విగ్రహం ప్రతిష్ఠ చేసేస్తాను. పక్కన అమ్మాయికి సపరేట్ రూమ్ ఉంది, ఆ రూమ్లో పెట్టేసి ప్రతి అయ్యవాళ్ళకి రోజు పూజ చేసి ఈ విధంగా చేసుకున్నాము. ఈ విధంగా చెప్పాను. ప్రతిరోజు వాళ్ళు పూజా కార్యక్రమం చేసుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. ఇది దగ్గర చేసాము. కాబట్టి ఆ విగ్రహం చెప్పించింది నేనే. ఈ 6 విగ్రహాలు వస్తున్నాయి. ఎందుకంటే దేవతా ప్రతిష్ఠ చేస్తున్నాను. అన్ని దేవతలు పోతుంటారు అన్నమాట. అన్ని ఊళ్ళలో ప్రతిష్ఠ చేస్తాను. అక్కడికి తెప్పించుకుంటాను విగ్రహాలు. అన్ని రకాల విగ్రహాలు గ్రానైట్ స్టోన్లో ఉంటుంది, పెసరలో ఉంటుంది, మేరో స్టోన్లో ఉంటుంది, అన్ని రకాలు. ఈ గ్రానైట్ స్టోన్లో ఈ అమ్మాయికి విగ్రహం తెప్పించి ఇచ్చాను.